ఎంతమంది ఫారూక్ షుబ్లీ గారు లాగా ఆలోచిస్తున్నారు? అందరూ ముస్లింలు ఇట్లా ఆలోచిస్తే అసలు గొడవ లేదుగా. ఎందుకంటే ఈ రోజున మనం ఏం గొంతెమ్మ కోరికలు అడగట్లా. ఈ రోజున గో సంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 48 చాలా క్లియర్గా చెప్తా ఉంది. అది ప్రభుత్వ బాధ్యత, రాష్ట్రాల బాధ్యత అని చెప్పేసి. మరి అలాంటి బాధ్యతని మేము గుర్తు చేస్తున్నామే, మేము గొంతెమ్మ కోరికలు అడుగుతామా? అది రాసింది కూడా అంబేద్కర్ గారేగా. మరి అదే గోమాంస దీన్ని ఆపాలి, గోహత్యలను ఆపాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఆర్డినెన్స్ ఇస్తే మాత్రం నానాయాగి చేశారు. కేరళలో అయితే మరీ దారుణం. సురేంద్రన్ అని చెప్పేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతవారు గోవు ఎముకని పట్టుకుని మేము తింటాము, మేము తినిపిస్తామని రోడ్డు మీద బీఫ్ ఫెస్టివల్ పెట్టాడు. గాడిద ఎందుకు? మరి రాజ్యాంగబద్ధమైంది అడిగితే కూడా హిందువులకి దేశంలో స్వతంత్రం లేదండి. మరి అలాంటి వాళ్ళకు కూడా ఫారూక్ షుబ్లీ గారు లాంటి వాళ్ళు వెళ్ళి బుద్ధులు చెప్పండి, మారాలి. ఫారూక్ షుబ్లీ గారు వెంటనే అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీకి వెళ్ళి అరే గాడిద మనం తినకూడదురా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి, వీళ్ళు ఎవరో కాదు కదా, మన చుట్టూ ఉంటున్న మెజారిటీలే కదా, వాళ్ళని గౌరవించుకుంటూ మనం బతకాలి, మన గౌరవాన్ని మనం పొందాలి అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక బుక్లో చదివాను. ఇందిరాగాంధీ గారి దగ్గరికి ఒకసారి ఎవరో మైనారిటీస్ అందరూ వెళ్ళేసి మాకు ఈ దేశంలో రక్షణ లేదని ఏడ్చారంట. అప్పుడు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో మైనారిటీ కెన్ బి సేఫ్ బై కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ దేర్ నైబరింగ్ మెజారిటీ అని చెప్పారు. అది నిజమే కదా. నీ పక్కనే ఉండే మెజారిటీ వర్గాల్ని నువ్వు పదే పదే విసిగిస్తూ నువ్వు మాత్రం సేఫ్టీ కావాలంటే ఎంతకాలం సేఫ్టీ ఉంటావు? ఒకడు నన్ను గిచ్చితే ఒకసారి ఊరుకుంటా, 10 సార్లు ఊరుకుంటా, 11వ గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పుల్ అవుతుంది అంటారు. ఆల్రెడీ పుల్లు ఈ దేశంలో పౌరుషాన్ని చంపుకుని బతుకుతున్నాయి హిందువులు. మాకు తిరగబట్టం చేత కదా, మేము తిరగబడితే కథ ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అనుకుంటే రెచ్చగొట్టండి. ఏదో ఒక స్థాయికి రెచ్చగొట్టిన రోజున ప్రతి వాడి ఓపిక్కి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అది నశించిన రోజున మళ్ళీ బెంగాల్లో ఏం జరిగిందో, మళ్ళీ కేరళలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత హిందువుల మీదే కాదు, ప్రతి మతం మీద ఉంది. అంటే కొందరే మీలాంటి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఎక్కువ మోపుకొని గోమాంసాన్ని తినకుండా ఉండాలి, రక్షించాలి, హిందూ ధర్మాన్ని రక్షించాలని మీలాంటి కొందరే ఎందుకు దీన్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకొని చేస్తున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు హిందుత్వాన్ని గురించి, దానికి సంబంధించిన రెస్పెక్ట్, గోమాంసం విషయంలో కావచ్చు, హిందూ రక్షణ గురించి కావచ్చు, మత మార్పిడి కావచ్చు, ఎందుకంతా వాళ్ళ బ్లడ్లో ఎక్కించుకోలేకపోయారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నిజానికి భారతదేశం మీద దాడులు ఈరోజు కొత్తగా మొదలైనవి కాదు. గత 2000 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. గ్రీకులో, హూనులో, షెకులో, లేకపోతే పార్సీలో, తురుష్కులో, మంగోలియన్స్ ఎవడో ఒకడు వస్తానే ఉన్నాడు ఈ దేశం మీద. బ్రిటిషర్స్ దాకా కూడా, బ్రిటిషర్స్, డచ్, ఫ్రెంచ్ అందరూ వచ్చారు ఈ దేశానికి. ఎవడి కాడు వస్తాం, అత్తారింట్లో అల్లుడు పడి తిన్నట్టు తిని పందెం కోళ్ళలాగా బలిసిపోయారు. ఆ బలిసిన కొడుకులు అందరూ కూడా ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళ మతానికి సంబంధించిన గుర్తులను వదిలేసి కొంతమందిని వాళ్ళను కూడా బలిసిన పందుల్లాగా ఇక్కడ పడేసి వెళ్ళారు. కానీ భారతదేశం ఏ రోజు కూడా భూభాగాన్ని కోల్పోయింది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోలే. కారణం ఏంటంటే ఎవడొచ్చినా అందరినీ ఏదో ఒక పాయింట్లో తరిమి కొట్టాం. కానీ మెకాలే విద్యా విధానం అనేది ఒకటి ఉంది చూసారా. గత 75 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం భారతదేశాన్ని. ఈ 75 సంవత్సరాలు ఈ మెకాలే విద్యా విధానం కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మట్టిని ఆక్రమించారు కానీ ఇక్కడ మనుషుల్ని ఆక్రమించలేకపోయారు. కానీ ఈ విద్యా విధానం వచ్చిన తర్వాత వీళ్ళు మనుషుల మెదళ్ళను ఆక్రమించేశారు. మన ధర్మం కోసం మనం పోరాటం చేయటం అంటే అది ఫాసిజం అని చెప్పేసి, మన భూమిని మనం కాపాడుకోవాలి అంటే గనక అది స్వార్థం అని చెప్పేసి, లేదు మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే అది ఫ్యూడలిజం అనో లేకపోతే ఇంకోటనో పేర్లు పెట్టి మనకే తెలియకుండా మన ఆత్మాభిమానం మీద ఒక దారుణమైన దెబ్బను కొట్టారు. ఈ విద్యా విధానం మారాలి. ఈ విద్యా విధానం ప్రతి ఒక్కళ్ళని కూడా బానిసత్వంలోకి నెట్టేసిందండి. దాని మీద మా పోరాటం చేస్తున్నాం. ఇటువంటి విద్యా విధానంలో కూడా అటువంటి వాటన్నిటిని ఛేదించుకుని మన నిజమైన చరిత్ర ఏంటి అని చెప్పేసి కొంతమంది పెద్దలు దారి చూపిస్తుంటే అటువంటి దారి చూసి అటువంటి వాటిల్లో నేర్చుకుని మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మనుగడ సాగిస్తూ ఉన్నాం. మాలాంటి కొన్ని వేల మందిని మేము తయారు చేయగలుగుతున్నాం అవగాహన కల్పిస్తూ. ఈ యుద్ధం ఇప్పుడు కాదు, ఇంకా కొంతకాలం సాగుతూనే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాడు ఒకడు పోతే 1,00,000 మంది పుడతారు. హిందూ ధర్మరక్షణ చేయటానికి మీకున్న వయసు, మీకున్న సమర్థత సరిపోతుందంటారా? నా వయసు సరిపోతుందో లేదో నాకు తెలియదు, నా సమర్థత సరిపోతుందో లేదో నాకు తెలియదు. సమర్థత వయసు వచ్చిన తర్వాతే పోరాటం చేయాలంటే అప్పటికి నాకు ఓపిక ఉంటుందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఓపిక ఉన్నప్పుడు, నా ఊపిరి ఉన్నప్పుడు, ఉన్నంత వరకు కూడా నాకు తోచింది నేను చేస్తానండి నా ధర్మం కోసం. ఇందులో నేను మనుగడ సాగించవచ్చు, మరణించవచ్చు, ఏమైనా భారతదేశంలో ఉన్నంతలో పోరాటం చేస్తాను. ఎందుకంటే ఆ రోజున ఖుదీరామ్ బోస్ 18 ఏళ్లకి ఉరికమ్మ ఎక్కి ఉరిశిక్ష అనుభవించాడు.
18 ఏళ్ల వయసుకి నా వయసుకి నా బలానికి నేను ఇంత చేయగలను అనుకుని ఉంటే ఆ చావు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళకి ఇంకొన్ని వేల మందికి ప్రేరణ అయ్యేది కాదు. ఆ తర్వాత 21 ఏళ్లకి ఉరికమ్మెక్కిన భగత్ సింగ్ కావచ్చు, రాజ్గురు సుఖదేవులు కావచ్చు, నా వయసుకి నేను ఈ పనులన్నీ నాకెందుకు అనుకుని ఉంటే వాళ్ళ చావు ఈ దేశానికి ప్రేరణ అయ్యేది కాదు. ఉంటామా పోతామా కాదు, పొయ్యేలోపు ఏదోటి మంచిని చేసామా లేదా, ఇదే నా కోరిక. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే హిందూ ధర్మ రక్షణ గురువుల మీద కూడా ఉంది, స్వామీజీల మీద కూడా ఉంది. ఇలాంటి వాళ్ళంతా కూడా జాతకం వైపు, ఆస్ట్రాలజీ వైపు నడిపిస్తూ ఉన్నారు హిందూ ధర్మాన్ని. అంటే పొద్దున్న ఏ టైంకి లేవాలి, పొద్దున్న ఏం తినాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి జాబులు చేయాలి, ఈ జాబ్ నీకు వస్తుందా రాదా, సో మొత్తం వీళ్ళ ఆధిపత్యం అంతా కూడా నీ భవిష్యత్తే వాని చేతిలో ఉన్నట్టు చెప్తున్నాడు. కరెక్ట్. మరి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ నెలకొంది కదా. ధర్మం వైపు నడిపాల్సిన గురువులే మూడో నమ్మకం వైపుకు నెట్టేస్తున్నారు. భారతదేశం భయంకరమైన బానిసత్వాన్ని ఎదుర్కొంటున్న, బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసత్వాన్ని ఎదుర్కొంటున్న రోజుల్లో కూడా కొంతమంది దేశభక్తుల వైపు ఉన్నట్టు నటిస్తూ బ్రిటిష్ తొత్తులుగా పనిచేశారు. వాళ్ళు అట్లాంటి గాడిదల పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజున ఉన్నారు ద్రోహులు. మీరేమో ఒక పక్క మత మార్పిడిలు జరుగుతున్నాయని క్రిస్టియన్లను తిడతారు, లేకపోతే గోహత్యలు జరుగుతున్నాయని ముస్లింలను తిడతారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న ఈ ఆస్ట్రాలజీ సో కాల్డ్ పేర్లతో ఉన్న స్వామీజులు, జాతకాలు చెప్పే జాతకాలు పిచ్చోళ్ళు, దీన్ని ఏ రకంగా మీరు క్లియర్గా చెప్తున్నానండి. ఆల్రెడీ మేము దాని మీద కూడా పోరాటం చేస్తున్నాము. ఉన్న ఇంట్లో దొంగల గురించి కూడా రోజుకొకరు పుట్టుకొస్తున్నారు కదా. ఇంకా ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బ్యానర్లతో యాడ్ కూడా ఇచ్చుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ ల కోసం. చెప్తున్నా కదా సార్, కలియుగం ఎఫెక్ట్ అదంతా కూడా. వాస్తవంగా హిందువులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్యం అనేది ఏదైతే ఉందో, జ్యోతిష్యం అంటే ఒక మూఢనమ్మకం ఏం కాదండి. జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. కాకపోతే జ్యోతిష్యంలో ఏముంటుంది అనేది చూసుకుంటే కనుక, నిజానికి జ్యోతిష్యము ఖగోళానికి సంబంధించి, అదేవిధంగా గణితము, ఈ భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, భూగోళం, వీటన్నిటి యొక్క కలయిక. ఇందులో గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి, కాలాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు వస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పే ఒక సైన్స్ అండి అది. అందుకే పూర్వం ముహూర్తాలు అంటే కూడా చాలామంది ఏమనుకుంటారు, ఈ ముహూర్తానికి పెళ్లి చేయకపోతే లేదో కొట్టుకు చచ్చిపోతారు, లేకపోతే ఈ ముహూర్తాలకి చేయకపోతే వీళ్ళు విడిపోతారు, ఇట్లా అంటారు. ముహూర్తం అనేది ఎందుకు పెడతారు అంటే, కొన్ని వేలు లేదా అప్పటి కరెన్సీని బట్టి వందల్లోనూ ఎంతో ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సడన్గా ఎప్పుడు కాబట్టి అప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అది ఏ వర్షం వచ్చి పుట్టుకుమంటో లేదా భూకంపం వచ్చి పుట్టుకుమంటో తెలియదు కాబట్టి ఒక మంచి ముహూర్తం పెట్టేవాళ్ళు. ఆ ముహూర్తం ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఒక దర్జాగా నువ్వు ఖర్చు పెట్టుకోరా, ఆ రోజు వర్షాలు పడవు, భూకంపాలు రావు, తుఫానులు రావు అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు. దానికోసం పెట్టే కాన్సెప్ట్ని వీళ్ళు ఎట్లా చేసేసారంటే, రాను ఇదిగో ఈ ముహూర్తానికి వీళ్ళిద్దరికి పెళ్లి చేయకపోతే వీళ్ళు విడాకులు అయిపోతాయంట. పేర్లే మార్చేస్తున్నారు, ఆడపిల్ల పేరు మళ్ళీ మగపిల్లోడి పేరు మార్చారు. అసలు సీరియస్గా అసలు పేర్లు ఎందుకు పెడతారు నక్షత్రాన్ని బట్టి అనే కాన్సెప్ట్ కూడా వీళ్ళకి తెలియదండి. నిజానికి మనకి సనాతన ధర్మంలో 27 నక్షత్రాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, మొత్తం 108 పాదాలు ఉంటాయి. ఇప్పుడు పలానా వ్యక్తిని మహేందర్ గారు అని చెప్పాను అనుకోండి, మీ నక్షత్రం ఏంటి అంటే పుట్టినప్పుడు మీకు చెప్తారు. మీకు పుట్టినప్పుడు చెప్పిన నక్షత్రాన్ని మీరు పేపర్ మీద లేకపోతే కంప్యూటర్లోనో మొబైల్లోనో ఫీడ్ చేసి పెట్టుకునే రోజులు కాదు అవి. కాబట్టి ఆ పేరు బట్టి నక్షత్రాన్ని వెంటనే స్ఫురించేలాగా ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క నక్షత్రం పాదానికి ఒక్కొక్క అక్షరం పెట్టేశారు. యో బాబీ అన్నారు అనుకోండి, దానికి ఒక నక్షత్రం, దానికి 4 పాదాలు పెట్టేస్తారు.